నమస్తే. అగో సావిత్రి ఏంది టైం గాని టైంలో వచ్చిందని చూస్తురా? అంటే ఈ నెల 21వ తారీఖు ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ వస్తుంది. అది నీకెట్లా తెలుసు అని అనుకుంటురా? ఆ సినిమాని డైరెక్ట్ చేసింది బి జయ గారు కాబట్టి అంత ఖచ్చితంగా నేను చెప్తున్నా. మరి ఆ హీరో హీరోయిన్ కూడా వచ్చారు. వాళ్ళని అడిగి ఆ సినిమా గురించి ఇంకా మస్తు ముచ్చట తెలుసుకుందాం. హీరో పేరు హరీష్ వర్మ, అవంతిక. హీరోయిన్ చాలా బాగుంది. హీరో గారు కూడా బాగున్నారు. నమస్తే. ఎట్లున్నారు? సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నట్లు. ఆమె చెప్తుంది నా ఆన్సర్. ఆమె చెప్తుంది అందమైన. నీకన్నా మీ ముఖ్య ఎంత అందంగా ఉంది నాకన్నా. చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారు. ఎట్లా అనిపిస్తుంది? భయం అనిపిస్తుందా లేకపోతే కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అంటే మూవీ గురించి మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అండి. అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. అంటే పబ్లిక్ తో ఆడియన్స్ తో చూడాలని. అండ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. చాలా కొంచెం భయంగా ఉంది. అంటే ఇట్స్ హీరోగా చేశాను కదా, సో అది ఎలా రీచ్ అవుతుందా అని, అంటే నన్ను ఎలా ఓన్ చేసుకుంటారా అన్న దాని గురించి. మీకు కడుపులో ఉందా? అయ్యో, ఫుల్ గొంతులోకి ఎప్పుడు వస్తుంది, తలలోకి ఎప్పుడు వస్తుంది? నో టైం లేదు. చాలా హెక్టిక్ ఉంది, బట్ చాలా చాలా ఎక్సైటెడ్. మంచి సినిమా, బట్ వెరీ ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అంతేనా? అంటే ఇందాకలా మీ సార్ని అడిగాను నేను, వైశాఖం అని సినిమాకి ఎందుకు పెట్టారంటే వైశాఖం అట వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెలనట. అది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వీళ్ళు ఏం చేశారు, సీజన్ ఆఫ్ లవ్ అట. మీరు మార్చేసుకున్నారు, వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేకుండా మీరు మార్చేసుకున్నారు. అంటే వైశాఖం అన్నది మూవీ స్టోరీకి కరెక్ట్ యాప్ట్ అండి. ఎందుకంటే ఎందుకు పెట్టాము అంటే, ఒక యాక్చువల్లీ మనకి వైశాఖం అన్నది ఒక నెల తెలుగు నెల, ఒక పీక్ సమ్మర్ తర్వాత చిరుజల్ లాంటి పడినప్పుడు ఇట్స్ వైశాఖం స్ప్రింగ్ సీజన్ అంట. సో అలాగా ఉండే ఒక సమ్మర్లో ఉండే ఒక హీరో లైఫ్లోకి చిరుజల్ లాంటి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత వీడు ఎలా చేంజ్ అయ్యాడు అన్న దాని గురించి వైశాఖం ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అంటే దానికి తగ్గట్టే సినిమా టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, ఆశీర్వాదం వచ్చేసింది అన్నట్టు. నీకు తెలుసా మీనింగ్ వైశాఖం అంటే? యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ రొమాంటిక్ సీజన్ కదా, చాలా ప్లెజెంట్ ఉంది, అండ్ యూ కెన్ గో డ్రైవ్ అరౌండ్, గెట్ ఎన్ ఐస్ క్రీమ్. సో దట్ ఈస్ ద సీజన్, యూ నో, బికాస్ ఇట్స్ నాట్ వెరీ హాట్ అండ్ ఫ్యామిలీస్ కెన్ హ్యావ్ లైక్ get-togethers. Season of celebration, not just love, season of celebration, love, relationships. That is Vaishak. ante అది కనొస్తుంది మీ సినిమాలో అన్ని కలర్ఫుల్ గా. సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారు మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసారు, ఏమన్నా ఉందా? పోలీస్ కాదండి. పోలీస్ కాదా? పోలీస్ కాదు, సీక్రెట్. అంటే యాక్చువల్లీ ట్రైలర్ లో ఉంది కదా, మీరు చూసారు. నలుగురిని మోయడానికని ఏదో డైలాగ్ ఉంది, తీసుకెళ్లే దేవుడు కన్నా నలుగురు మనుషులు అదే ముఖ్యమని అన్నారు. మరి అక్కడ కట్ చేస్తే పోలీస్, అది ఏం డ్రెస్ చెప్పండి, అప్పుడు నేను ఏం క్యారెక్టర్ గెస్ చేస్తా. ఫైర్ అండి. అయ్యో కరెక్టే. మంచిగా మీరు ఏమంటారు, మీరు రివెంజ్ తీసుకున్నారు ఈయన మీద. ఎప్పుడు అమ్మాయిలే చేస్తారా? కాదు సార్, ఒకసారి ఏందో డైలాగ్ చెప్పండి మళ్ళీ. ఏ డైలాగ్ అండి? అదే అమ్మాయిల గురించి ఇంత పొడి రాసుకున్నారు. యాక్చువల్లీ అది అవంతిక నాకు సినిమాలో చెప్తే నేను తన తిట్టాలి కాబట్టి కౌంటర్ డైలాగ్ ఉండదు. ఇదంతా అందరు అమ్మాయిలకు వర్తించదుగా. డిపెండ్స్ అండి. చెప్పు ఒకసారి, ఇక్కడే ఉందిగా అవంతికను. తను చెప్పమనండి, నన్ను తిట్టినట్టు. చెప్పు. ఎప్పుడు మీ అమ్మాయిలో టీస్ చేస్తారా? ఎప్పుడు అవంతిక. సరే ఇప్పుడు మళ్ళీ అదంతా ఎడిట్. ఎప్పుడు అబ్బాయిలు టీస్ చేస్తారా? మేము టీస్ చేద్దాం మొదలు పెడితే రిజల్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ రేంజ్ లో మీ అమ్మాయిలు అందరూ మెంటాలిటీ అంతేనే. చిన్న స్మైల్ ఇచ్చి సంతోషాన్ని, హగ్ ఇచ్చి సంపాదనని, ఓ ముద్దిచ్చి జీవితాన్ని నాకిం చేస్తారు. అట్లేం కాదు, కొందరేనట. అది ఆయనకు ఎక్స్పీరియన్స్, మరి డైరెక్టర్ గారు ఎక్కడ చూసిరో మనకు తెలియదు. కానీ బిఏరాజ్ గారు, మా బిఏరాజ్ గారు బాగా పైసలు పెట్టి మొత్తం అంతా తిప్పినట్టున్నారు. చాలా బాగా పెట్టారండి. ఎక్కడెక్కడికి వెళ్ళిరు? అంటే మేము సాంగ్స్ కి 3 songs కజకిస్తాన్ వెళ్ళాం. విన్నారా కజకిస్తాన్ పేరు? అంటే అదేదో ఏమంటారు, ఎక్కడో మాట్లాడే సందర్భంలో అంటారు కదా కజకిస్తాన్ లో దొరుకుతా అంటే, ఇంతవరకు ఎవరు చూడలేరు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి కజకిస్తాన్ అని చెప్పిన వెంటనే అది ఒక తాలిబాన్ ప్లేస్ లాగా, లేదంటే టెర్రరిస్టులు ఉండే ప్లేస్ లాగా, అదొక దీవి లాగా వెలేసినట్టు ఉంటది. పాపం దాన్ని అందరూ అట్లా వాడుకుంటారు. యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ రష్యా అండి. దాని నుంచి విడిపోయింది. విడిపోయిన తర్వాత సెపరేట్ కంట్రీ అయింది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే దుబాయ్ కన్నా వెల్ డెవలప్డ్ కంట్రీ అండి అది. దుబాయ్ కన్నా వెల్ డెవలప్డ్. అక్కడికి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా బాగుంది అసలు.
సూపర్. కాకపోతే మేము కొన్ని ఎక్స్ట్రీమ్ బ్యాడ్ వెదర్ కండిషన్స్లో షూట్ చేయాల్సి వచ్చింది. అంటే మీరు మంచి వెదర్ మీద సినిమా తీస్తారు కాబట్టి మీకు బ్యాడ్ వెదర్ ఎదురైంది అన్నట్టు. అంటే యాక్చువల్లీ బ్యాడ్ అంటే సమ్మర్ అంటే బ్యాడ్ అనుకోవాలా లేదంటే కూల్గా ఉంటే బ్యాడ్ అనుకోవాలా? ఇప్పుడు మీరు ఈ సినిమాలో సమ్మర్ కాబట్టి సమ్మర్ బ్యాడ్ మాకు, ఆ అమ్మాయిని వర్షంతో పోల్చారు. అంటే మేము ముందు ఫోర్కాస్ట్ వెదర్ అంతా చూసుకున్నాం అండి, కజకిస్తాన్ వెళ్ళే ముందు. వెళ్తే సమ్మర్ కరెక్ట్గా బాగానే ఉంది, డ్రైగా ఉంటుంది, మనం చేయొచ్చు. కానీ వన్స్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అది -6 ఉందండి, చలి. ఇలా దిగిన వెంటనే ఇలా ఫ్రీజ్ అయిపోయాం అంతే. నవ్వేమా ఇలా ఉండిపోతాం. అయ్యో, మీకు ఎట్లా అనిపించింది? మనకి ఇంకా ఎక్కువ చలి పెట్టింది. చాలా డిఫికల్ట్. అండ్ ఎవ్రీ డే హీ యూస్ టు కమ్ ఆన్ సెట్ ఇన్ షర్ట్ అండ్ ప్యాంట్ అండ్ షూస్ అండ్ ఆల్. ఇలా చాలా కోల్డ్ ఉంది, చాలా కోల్డ్ ఉంది. అండ్ సాంగ్స్ చూసారా మనం? You see the clothes, so I was very cold, frozen. The Shaker master be like, Avantika, why you not giving expressions? Full face frozen, hands frozen. యాక్చువల్లీ స్ట్రక్ అయిపోయినాయండి, ఇచ్చి ఇది లేదనమాట. అక్కడేమో యాక్చువల్లీ మాస్టర్ వాళ్ళు కూడా కెమెరా పెట్టి నుంచుంటారండి, లేదంటే కదులుతారు. మేమేంటి డాన్స్ చేయాలి, ఇలా నుంచున్నట్టే ఉంటున్నారు. ఇంకా మేము డాన్స్ ఎలా చేస్తాం? అక్కడ వెళ్ళి స్కోప్ కూడా లేదండి, అంటే లొకేషన్స్ కూడా చాలా దూరం. అండ్ ఇంకోటి ఏంటంటే మన కెమెరామెన్స్ కి లైట్ ఎక్కడ ఎక్కువ సేపు ఉంటుందా అని చూస్తూ ఉంటారు. అక్కడ ఆల్మోస్ట్ మేము 16 hours లైట్ ఉంటుందండి అక్కడ. అంటే మార్నింగ్ 5 కల్లా మనకి ఇక్కడ 8-9 ఉంటుంది కదా సన్, అలా సన్ వచ్చేసింది. అండ్ నైట్ 10 o'clock సన్సెట్ అయ్యేది. ఇంకా చూడండి, ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ హ్యాపీ అనమాట. ఎంతసేపు అయినా వాళ్ళు పని చేసుకోవచ్చు ప్రశాంతంగా, చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇద్దరు డాన్స్ బాగా చేస్తున్నారు, మీరు నేర్చుకున్నారా డాన్స్? లేదు, కమర్షియల్ డాన్సింగ్ నో, కథక్ dancer, but this was చాలా కష్టం actually, very difficult. And first 2 days I went almost tore my ligament because I thought very easy, filmy dance, so easy, fast, fun and all. Chala difficult because especially Telugu lo, every step has 2 beats. Every beat has 2 steps. 2 steps. Chala fast, right? So I thought, what is this? So confidently I told ma'am, yes ma'am, I know dance. I love it. Naku dancing chala nachindi. I landed myself in trouble. And Shaker master, very sweetheart, you know, he's a very good person to work with. So he taught us continuous ga every day 8 hours to 10 hours practice. Meeku, yeah, so that body gets used to it. But there we went to warm up only we start jumping. ఈ 3 పాటలు కజకిస్తాన్ లో జరిగిన 3 పాటలు తీవ్రమైన కష్టంతో చేశారట. మీరు నేర్చుకున్నారా డాన్స్? చాలా బాగా చేస్తున్నారు. అంటే నాకు డాన్స్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి వచ్చింది, నాకు డాన్స్ అంటే ఫస్ట్ బేసిక్ గా. అంటే నాకు బేసిక్స్ అంటే డాన్స్ స్టార్ట్ అయ్యి వచ్చింది. సో సినిమాకి వచ్చేటప్పుడు నేను ఎప్పుడు డాన్స్ ఉండే పాటలకు ఎప్పుడు డాన్స్ షూట్ చేయలేదండి, ఫస్ట్ టైం నేను చేసింది. సినిమాటిక్ డాన్స్ రాదు, అంటే స్టేజ్ మీద ఇచ్చే పర్ఫార్మెన్స్ డిఫరెంట్, సినిమాటిక్ డిఫరెంట్. సో ప్రాక్టీస్ చేసాం ఆల్మోస్ట్ లైక్ 20 days అలాగా. అంటే ఈచ్ సాంగ్ 4 days అలా ప్రాక్టీస్ చేసి మళ్ళీ అక్కడ మరి లేట్ అవ్వకూడదు కదా, టైం ఉండదు, అంతా హరిబరిగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆడుకోయినాక వేరే ఉంది కదా సిచ్యువేషన్, అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ మేమంతా ప్రిపేర్ అయిపోయినాం, 4 రోజులు అయితే 2 రోజులు చేద్దామని అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి, దిగిన రోజు వెళ్ళిన రోజు రెడీ అయిపోయి అబ్బా మన షూట్కి వెళ్తాము, లొకేషన్స్ చూడొచ్చు అనుకుంటా. హోటల్ నుంచి బయటకు వచ్చాక ప్లీజ్ ఏంటిది మనం చేయగలుగుతామో లేదు. దానికి తోడు విండ్ అండి, కొన్ని చలిగా ఉన్నా పర్లేదు, హెవీ విండ్ ఉంది అనమాట, మనం నుంచుంటే ఎగిరిపోయేలాగా అంత విండ్ ఉంది, దాంతో పాటు రెయిన్ ఉంది. డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. వద్దులే కానొస్తుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పు అవంతిక, లేడీ డైరెక్టర్ తోని మనకున్న ఫెసిలిటీస్ ఏంటి? ఓన్లీ ఫెసిలిటీస్, ఓన్లీ అడ్వాంటేజెస్. You know, first of all, pampered. నన్ను డాటర్ అలా లేదండి, అరే చెప్పనియండి కదా, చెప్పు. నన్ను డాటర్ లాగా చూసుకున్నందుకు, యునో యాక్చువల్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, నాట్ జస్ట్ డాన్సింగ్ గ్లామర్. జయ గారి సినిమాలో చెప్పుకోవాల్సింది అదే, హీరోయిన్ కి కూడా హీరోకున్నంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ డోంట్, తక్కువ డైరెక్టర్స్ యూ హ్యావ్ లైక్ దట్ ఇన్ ద ఫిల్మ్, రైట్, హూ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హూ గివ్ యూ సచ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫర్ గర్ల్స్, హీరోయిన్స్. సో చాలా lucky actually, I'm very lucky that I got this film. And the thing with her is that she's very motherly, very strict kada, like she'll tell you, okay, you have to come prepared with this scene, and you have to act. It's very important. She's like, darling, you're not here to be just one glam doll, you have to be a performer, full package. So she's strict that way, but otherwise she's very like motherly. She'll send home meals, dabbas every day for me. Even now I get dabbas. ఈ ఒక్కల కోసమేనా అందరికీ డబ్బాలు?
డబ్బా పార్షాలిటీ అంటే గర్ల్స్ అమ్మాయిలనా మీరు అనేది? అంటే డబ్బా ఒక్క హీరోయిన్ కే తెస్తుందా, హీరో గారికి కూడా తెచ్చిందా అని? హీరోయిన్ కే తెస్తారండి, ఏం చేస్తాం మరి, ఏం లేడీ డైరెక్టర్ కదా. ఇప్పుడు మరి మీకు అబ్బాయిల డైరెక్టర్లు ఉంటే మీకున్న ఫెసిలిటీస్ ఇప్పుడు చెప్పమంటే చెప్తారా మీరు? చెప్పరు కదా. వద్దులేండి కదా. ఇప్పుడు లేడీ డైరెక్టర్ అంటే తను తీసే మాక్సిమం లవ్ స్టోరీసే ఉంటాయి. ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు కానీ అప్పుడు కానీ జయ గారు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే లేడీస్ అట్లాంటివి చెయ్యలేరు, అది కాదు అని అంటారు కదా. మీకు చెప్పేటప్పుడు ఏమన్నా తను అట్లా ఫీల్ అయ్యేదా, నేను అమ్మ లేడీ డైరెక్టర్ నేను చెప్పలేను అని అసిస్టెంట్లతో చెప్పించేదా, లేకపోతే డైరెక్ట్ వచ్చి చెప్పేదా? లేదండి, అంటే జయ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద ఫిలిం. అంటే సినిమా అనేది సినిమానే, అంటే ఇట్స్ ఎ ప్రొఫెషన్. అంటే సినిమాలో నేను లేడీ డైరెక్టర్ కదా, రొమాన్స్ ఉండకూడదు, నాకు తెలుసు కదా ఎలా ఉందంటే అవ్వదు కదా. ఇప్పుడు ఆడియన్కి వచ్చినవాడికి ప్రతిదీ కావాలి. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే మనం చేయాలి. సో నాకు వచ్చి చెప్పాలి అంటే మ్యామ్ చెప్పేవారు, నీకు రొమాన్స్ సీన్ ఉంటుంది, నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి. కాకపోతే యాక్చువల్లీ నాకు మొహమాట ఎక్కువ. నేను బాగా కష్టపడింది అంటే డ్యాన్స్ కూడా కాదు, రొమాన్స్దే. ఈవెన్ ఆ సినిమాలో కూడా కొంచెం నన్ను పుష్ చేసేవారు అనమాట. కొంచెం మెకానికల్గా ఉంటుంది, నేను మిగతా పాట అంతా బాగానే ఉంటుంది, నేను షూట్ రొమాన్స్ది మాత్రం మెకానికల్గా ఉంటుంది, ఎడిట్లో మాత్రం పర్ఫెక్ట్గా చేసినట్టు అన్నట్టు ఉంటుందా? అంటే అంత బాగా యాక్ట్ చేసిండ్రు అనమాట కదా. చలో ఇప్పుడు మీరు ఇద్దరు చెప్పాలా, మీ ఇద్దరికి ఒక హీరోగా ఒక హీరోయిన్గా వైశాఖం సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటారు? ఈ మూవీ హీరో హీరోయిన్ అండ్ దెన్ యూ హ్యావ్ మంచి యాక్టర్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఫిల్మ్ ఇస్ నాట్ అబౌట్ అమ్మాయి అబ్బాయి ఫాలోయింగ్ ఇన్ లవ్, cliched love story. It's not that. It's about human relationships. Human relationships are beautiful yet complex. We all have problems, with our parents, boyfriends, friends. So that's what it's about. And it's also about festivals. It's about in times of difficulties how people come together and the bond gets stronger. That is Vaishak. So that is the plus point. Emotions are the plus point of this film. మీకు ఏ విధంగా ప్లస్ అయింది సినిమా? ఈ సినిమాలో యాక్ట్ చేయడం మీకు ఎంత వరకు ప్లస్ అయింది? As a heroine? So as a heroine, I don't know. I mean, I think the best part is that people recognize you. People, not just as a glamour, as a performer. Like she can, at least that's what we've tried to do, because I think release aite I'll know. But that's what I'm waiting for the response. But the whole intention was that we should do everything, whether it's dance, whether it's acting, glamour, everything is chala important kada. So we have tried doing that. Alanta నేర్చుకున్నారు అన్నట్టు కదా. మీకు సార్ వైశాఖం నాకు చాలా 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 ప్లస్ అవుతుందండి. అంటే ఎందుకంటే యాజ్ ఎ న్యూ కమర్ అందరికీ ఇలాంటి ప్లాట్ఫామ్ దొరకదు. ఇంత మంచి బ్యానర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇదంతా అతి తక్కువ మందిలో నేను ఉంటానని నేను లక్కీ అండి, నేను అనుకుంటున్నాను. అంటే చాలా తక్కువ మంది దొరుకుతుందండి, అందులో నేను ఒకడిని. సో అది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే స్టోరీ అనేది చాలా స్ట్రాంగ్ అండి. సో ఇప్పుడు ఎలా ఉందంటే బేసిక్గా ఒక ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత ఒక లవ్ స్టోరీ, లేదంటే ఒక మాస్, లేదంటే ఒక ఎమోషనల్ డ్రామా, ఇలా సెపరేట్ ఉంటుంది. కానీ ఈ సినిమా వచ్చేటప్పటికి ఏంటంటే నన్ను స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ హీరో అన్నోడిని ప్రతి ఒక్క ఆడియన్ ఓన్ చేసుకుంటాడు అన్నమాట. సో వీళ్ళంటూ నేను ఎక్కడ చూసానే, మనోడే ఉన్నాడు కదా, మన కజినే ఉన్నాడు, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇలా ఓన్ చేసుకుంటారు అన్నమాట. సో నన్ను చూసినప్పుడు మాత్రం ఒక డైరెక్టర్స్ ఎవరన్నా చూస్తే వీడు ప్రతి దాంట్లో వీడు పర్ఫెక్ట్గా ఉన్నాడని అనుకుంటారు. ఎందుకంటే ఎమోషన్ ఉంది, డాన్స్ ఉంది, అండ్ లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ద సేమ్ టైం ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ప్రతిదీ. ఫైట్ కూడా ఉందండి. అది చెప్పనండి, అది కాదు కదా, అది లింక్ ఉంది. వెరీ స్మార్ట్, సీరియస్లీ చెప్పకూడదు. సర్లేండి, 21 తారీఖు ఇంకా కొన్ని రోజులు ఉంది, మేము పోయి చూసేస్తాం. సినిమాకి బిఏ రాజ్ గారి ప్రొడ్యూసింగ్ కాబట్టి, జయ గారి డైరెక్షన్ కాబట్టి అందరూ వచ్చి నాని కూడా చెప్పారు, అసలు మేము వేరు చేయం లేడీ డైరెక్టర్ మెన్ డైరెక్టర్ అని, మీరు కూడా అట్లా చెప్పొద్దు అని. సో నాని వచ్చారు, మహేష్ బాబు గారు ఆడియో లాంచ్ చేశారు, చైతన్య గారు. మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమాకి వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది? వెరీ వెరీ లక్కీ. See, actually, especially as newcomers, when such people, established people support you, it's very encouraging. You want to do better work because we look up to them, like manchi actors, manchi cinema they do. So I think for us, we get a push.
like okay, get better, like Next do ఇంకా next మంచిగా even better. So I think, and it's only and only because of B. Raju sir and Jaya ma'am's, you know, goodwill in the industry and their name, Yeah. that we are getting this platform. So we are so lucky that we've got this pedda platform, you Yes, know, where yes. we are we are their products, and they're marketing us, they're presenting us the way that they've done in the film, you know. Just like fathers, like the parents only don't do so much for the kids. చూసుకుంటారు పిల్లలు. Exactly. So I think they've done so much for us that we'll forever be grateful. మీరు మనకి ఇష్టమైన హీరోస్ అండ్ పెద్ద స్టార్స్ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు. ఇండస్ట్రీ మనం ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అవుతామో వాళ్ళు ఎప్పుడైతే మనం వాళ్ళని స్క్రీన్ మీద వాళ్ళ సినిమాలన్నీ చూస్తామో వాళ్ళందరూ మన సినిమాకి వచ్చినప్పుడు అనేది అది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అండి. వచ్చి వాళ్ళు అవసరం లేదండి, వచ్చి బాగా చేసావు లేదంటే ఈ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ సినిమాకి వచ్చారా అది చాలా హెల్ప్ అవుతుందండి న్యూ కమర్స్కి. అంటే ఆడియన్స్లో చాలా అంటే తెలియకుండానే సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ మంచి వస్తుంది. సినిమా చేస్తే వీళ్ళందరూ మన వెనకాల ఉంటారు. అవును ఎగ్జాక్ట్లీ. ఆ బేసిక్గా మెయిన్ ఏంటంటే మా న్యూ కమర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మీకంటే ఫస్టే ఆ బ్యానర్ లో చేయడమే మీకు పెద్ద అవును, చాలా పెద్ద దాని తర్వాత ఏదైతే ఇంకా మంచిదే. ఈ మేడం గారి సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. చెప్పాలా, భానుమతి సాంగ్ పాట బాగుంది చాలా. ఇంకొకటి ఫాస్ట్ బీట్ ఉంది కదా, కంట్రీ చిలక, అది కూడా బాగుంది. మీకు ఎట్లా అనిపించింది పాటలు? ఏది బాగా ఇష్టం మీ ఇద్దరికి? నాకు భానుమతి చాలా చాలా నచ్చింది. మీ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు భానుమతి. భానుమతి. యాక్చువల్లీ సినిమాలో నేను పాడతానండి తన గురించి, కానీ వెళ్ళిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో తన చేత పాడిస్తారు. మీరు ఆమె గురించి కాదు, సినిమాలో నువ్వు వాడింది మేము అప్పుడు చూస్తాం కదా, ఇప్పుడు కూడా ఆమె గురించి వాడింది నేను చూడాలనుకుంటున్నా. నన్ను పాడమంటారా? కాదండి, యాక్చువల్లీ తను చాలా బాగా పాడుతుంది. ఇగో ఇప్పుడు నేను వాడినా గానీ ఒక ఫీమేల్ ఇంకొక ఫీమేల్ గురించి వాడడం కరెక్ట్ కాదు. మీరే వాడాలి హీరో గారు. తన వాయిస్ బాగుందండి. కాదండి, హీరోయిన్ కోసం ఫైటింగ్ చేస్తారు, హీరోయిన్ గురించి అన్ని చెప్తారు. పాట పాడమంటే వాడడానికి టీజింగ్ సాంగ్ ఉందండి, అది పాడమంటారా? అంటే భానుమతి వాడితే బాగుంటదని మీకు పాడమంటారా? మాకు కాదు, తనకి. నేను భానుమతిని కాదుగా. సరే, ఫస్ట్ భానుమతి ట్రై చేయండి, దాని తర్వాత మీకు వచ్చిన పాట పాడండి. I'll join you. You start. సపోర్ట్ వచ్చింది సార్. You start. I'll join. కాదండి, a throat infection. Sudden గా throat infection. ఏం కాదు. యాక్చువల్లీ తన వాయిస్ తో బాగుంటుంది. సింగర్ వాయిస్ తో అయితే సినిమాలో భానుమతి బాగుంటుంది, నేను పాడితే బాగోదు. సార్ ఇప్పుడు మీరు ఏం పాట పాడతారు? టీజింగ్ కొరకు ఏ పాట పాడతారు? ఆ పాట పాడండి. టీజింగ్ సాంగ్ అండి. సరే పాడండి. ఏ కలర్ఫుల్ డ్రీమ్స్ లేకుండా, బ్యూటిఫుల్ థాట్స్ రాకుండా, నీ లైఫే డ్రై అవ్వాలని ప్రార్థిస్తానే. ఓ ముద్దు ముచ్చటే లేకుండా, ఏ ప్రేమ లేఖలు రాకుండా, నీ టీనేజ్ ఫ్రై అవ్వాలని ప్రార్థిస్తానే. ఒక మార్కు తక్కువయ్యి నువ్వు రాసే ప్రతి ఎగ్జాము ఫెయిల్ అయిపోవాలంటూ ప్రార్థిస్తానే. అరగ్రాము ఎక్కువయ్యి అందాల పోటీలో నువ్వు ఓడిపోవాలంటూ ప్రార్థిస్తానే. అసలు ఎంత కోపం తెలుసా? ఫెయిల్ అయినా ఏం కదా, కానీ ఒక్క మార్క్ తో ఫెయిల్ అయితే ఎంత బాగుంటది. కింద అబ్బా ఒక్క మార్క్ కదని అంత అంటే ఎంత ఘోరంగా ఓడిపోవాలని కోరుకుంటున్నాను. పాపం అయినా పాపం ఏంది, మీరు పాపం. సరే, ఇప్పుడు సింగర్ ఎట్లా వాడినరు, మీకెన్ని మార్కులు ఇద్దాం ఇప్పుడు ఆ పాట చూసినాక చెప్తాం. మనం మార్కులు ఇద్దాం ఈయనకి. ఓకే, ఇప్పుడు భానుమతి పాడుతుంది పాట. yes please. రెడీ? ఇప్పుడు గొంతు ఇంకా పెద్దగా you're taking my side. ఏం కాదు, పాడండి. Bad singer. ముందు ప్రిపేర్ చేస్తుందండి ఇలాగా బ్యాడ్ సింగర్. ఇప్పుడు మీకు ఎక్కలేని తగ్గు రాలేదా? ఓకే, కొత్తగా ఉందే, హాయిగా ఉందే, ఒళ్ళు మొత్తం స్ప్రింగ్ లాగా స్వింగ్ అవుతుందే, లవ్కి ఎవరెస్టే ఎక్కినట్టుందే, హార్ట్ కైటు నింగి హైటు తాకినట్టుందే, సెల్ ఫోన్లో సెల్ఫీలే నీలా మారనే, మిర్రర్లే ఎర్రర్లే నిన్నే చూపెనే, భానుమతి భానుమతి భానుమతి, నిన్ను చూసి పోనాదే ఉంది మతి, భానుమతి భానుమతి భానుమతి. సూపర్ సూపర్ సూపర్. హీరోయిన్ల కోసం హీరోలు పాటలు పాడాల్సిన అవసరం, హీరోయిన్ల పాటలు పాడుకుంటారు. చాలా బాగా పాడింది నిజంగా. అవును, చాలా బాగా పాడుతుంది. ఈ సినిమా జరిగినంత టైంలో ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీ ఏం చూసిండ్రు ఆమె దగ్గర? మీ దగ్గర ఫుడ్ బాగా అయ్యో, మరి ఎట్లుంది? అట్లా నాకు అనిపిస్తుంది అండి, కానీ ఫుల్ గా తింటుంది. అంటే ఈమె కడుపులో టెన్షన్ పెట్టుకుంటది కదా, తిన్నది కడుపులోకి పోతుంది అనమాట, అందుకోసం వాళ్ళు చేయదు కదా. మీ
హీరో గారి దాంట్లో ఏం ఎక్స్ట్రా యాక్టివిటీ చూసి ట్రబుల్ హీరోయిన్. సినిమా Run around. అవునా? No, very energetic, chala hyper ga. So always from one place to another he'll be running, he'll be like he'll do everything, camera department, director department, everywhere. He's everywhere because he's involved in every department, he's very interested, he's so passionate about cinema. So if even if it's my shot, he'll sit and watch and he'll actually come and tell me, that you can do better this week. So chala that సూపర్ అయితే మనకి ఈ కళలు కూడా ఉన్నాయి 24 కళల మీద. నేనేమి కెలకనండి, అక్కడ చూస్తూ ఉంటాను అన్నమాట, నేర్చుకుంటా ఉంటాను ఇట్లా చేయాలా అని. కానీ హీరోయిన్ కి మాత్రం చెప్తారు అట్లా కాదు ఇట్లా చేయాలి. మరి వినీత్ అనే కదా. అంటే ఎందుకు ఇంట్రెస్ట్ అంత? హీరోగా ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోతే మూవీ అంటేనే ఇంట్రెస్ట్? లేదండి, అంటే నేను హీరో అయిపోదాం నేను రాలేదండి. నాకు సినిమా అంటేనే, సినిమా చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా. సినిమానే ఫస్ట్ ఇంట్రెస్ట్ సినిమాలోకి వెళ్ళిపోవాలి అంతే. ఏది అవుతానో తెలియదు కానీ కంపల్సరీ సినిమాకి వెళ్ళి యాక్టర్ అండి, అది ఏదో ఒక యాక్టర్ కంపల్సరీ యాక్టర్ అవ్వాలని పెట్టుకున్నా. ఇలా హీరోగా ఛాన్స్ వచ్చిందండి. అంటే ఇప్పుడు జయ గారి సినిమా అనౌన్స్ అయిందంటేనే కొత్త వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది, ఎవరో ఈసారి వచ్చే కొత్త వాళ్ళని అందరూ మీ మీద ఫోకస్ చేస్తారు. అట్లా చూసిన జనాలు అరే నువ్వు ఆ బ్యానర్లో చేస్తున్నావు అంటే ఇక నీకు లక్కే బాగా వస్తుందని మీకు ఎవరైనా మీ వెల్ విషర్స్ అట్లా చెప్పారు? అప్పో ఒకరు కాదండి, చాలా మంది చెప్పారు. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జయ్ గారు రాజుగారి సినిమాలో చేస్తాడు మా ఫ్రెండ్ అంటే, అవునా ఎంత లక్కీరా, సినిమా రిలీజ్ అవ్వట్లేదు వాళ్ళకి, వాళ్ళు పబ్లిసిటీ చాలు, అసలు చాలా బాగుంది, వాళ్ళ పేరు చాలు సరిపోతుంది, చాలా హెల్ప్ అవుతుంది అని. అంటే కొత్తగా మాతో పాటు ట్రై చేసే ఉంటారు కదండి, వాళ్ళందరూ కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు, మరి జెలస్ ఫీల్ అయ్యారు లేదు తెలియదు, అంటే కొంచెం ఫీలింగ్ ఉంటుందండి. యా కొంచెం ఫీలింగ్, బట్ మంచి ప్లాట్ఫామ్ దొరికిందని చాలా మంది చెప్పారు. చాలా మంది మీకు చెప్పారు అట్లా? మీరు ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచా? సో ఇక్కడికి వచ్చిన సినిమా పీపులే చెప్పాలి మీకు వాళ్ళ గురించి కదా? ఈవెన్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి, మీడియా పీపుల్ హూ నో మీ, ఎవ్రీబడి వెరీ గుడ్ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్. అందరూ చెప్పారు దట్ యూర్ సో లక్కీ దట్ you've got this opportunity. And after trailers release, after songs release, so many people called and texted, so especially when you come from a different world, different language, and you get so much love and support, it feels really nice. You feel at home. So everybody andru, especially media, so much love, so thank you. చెప్పింది మనకు. అంటే మేడం చేసే సినిమాలలో కూడా చిన్న హీరో అప్కమింగ్ హీరో అని ఉండదు. ఇప్పుడు మనం చూసిన పాటలు కానీ లేకపోతే ఫైట్ సీన్స్ కానీ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేం. సాయి కుమార్ గారు కామెడీ కూడా చాలా ఉన్నట్టుంది కదా, అంటే ఎక్కడ కాంప్రమైజ్ గారు. కొత్తలతో అటెంప్ట్ చేయాలంటే భయపడతారు కానీ మేడం గారి సినిమాలో అది ఉండదు. సో అట్లా మన పెద్ద హీరో లాగానే అలా కదండి, దానికి పెద్ద హీరో అని కాదండి, పెద్ద ప్లాట్ఫామ్ ఒక కొత్తోడికి దొరికిందని ఫీల్ అవుతాం. అంతేనా? యా. ఫైనల్ గా వైశాఖం సినిమా గురించి, ఈ లవ్ సీజన్ గురించి ఏం చెప్తారు? వైశాఖం అనేది ఒక సీజన్ ఆఫ్ లవ్వే కాదండి, దీంట్లో చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అండ్ లవ్ ఫీలింగ్ ఉంటుందండి. నాట్ ఓన్లీ లైక్ అమ్మాయి అబ్బాయి మధ్యలోనే లవ్ కాదండి ఈ సినిమాలో ఉన్నది. దీంట్లో ప్రతి ఒక్క జానర్కి నచ్చి ఎలిమెంట్స్, ప్రతి ఒక్క జానర్ చూడాల్సిన సినిమా అండి ఇది తప్పనిసరిగా. అండ్ ఈ సినిమా మిస్ అయితే ఒక మంచి సినిమా మిస్ అయ్యని అనుకుంటానండి. అండ్ బేసిక్గా మీరు అందరూ ఫ్యామిలీస్తో కంపల్సరీ వచ్చి చూడాల్సిన సినిమా అండి. అండ్ మెయిన్ అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ చూడాల్సిన సినిమా అండి ఇది. డెఫినెట్గా ఇది మీ అందరూ మనసుని హత్తుకుంటుంది, ఇదైతే మేము నమ్మకంగా చెప్పగలుగుతాం. అంటే సిటీ పీపుల్ ఎక్కువ కనెక్ట్ అవుతారన్నమాట. సిటీయే కాదండి, అంటే అపార్ట్మెంట్ బేస్డ్. ఇప్పుడు పల్లెటూరులో కూడా అపార్ట్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఇది ఈ ఇన్సిడెంట్స్ వాళ్ళు జరిగిన వాటిలో తీసుకుని చేసిన సినిమా అండి. అది సినిమాలో చూస్తే మీరు ఆటోమేటిక్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. మీకు సినిమా చూసినంతసేపు ఒక సినిమా చూస్తున్నట్టు ఉండదండి. మీరు ఒక అపార్ట్మెంట్ ముందు నుంచి అట్లీస్ట్ మీరు అపార్ట్మెంట్ లేకపోయినా సరే మీరు ఒక అపార్ట్మెంట్ ముందు నుంచి మీరు ఇప్పుడు జరుగుతున్నది సిచ్యువేషన్ చూస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. డన్. అయితే మేము అపార్ట్మెంట్ కాదు థియేటర్లో కూర్చొని చూస్తాం అపార్ట్మెంట్లో ఏం జరిగింది అనేది. మీరు చెప్పండి ఫైనల్గా సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? సో ఈ సినిమా 21 జూలైకి రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళండి అండ్ కంపల్సరీగా మూవీ చూడండి. ఈ మూవీ దిస్ ఈజ్ అబౌట్ యంగ్ లవ్, యంగ్ లాట్ ఆఫ్ టీజింగ్, లాట్ ఆఫ్ బ్యాంటర్. ఈ మూవీలో రొమాన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్, ఎమోషన్స్ ఉన్నాయి, పైసా వసూల్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బి జయ గారు's film, very high on emotional content, something that everybody can relate to. We all go through ups and downs in our relationships, and
and it's about how close you are, you know, how you should, the family is the only family, your parents and your brothers and sisters are the only people who stand by you during difficult times. So that is Vaishakam all about. Full Telugu meals. So when you go there, full meal చూసినట్టు ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది సినిమా చూస్తే. ఓకే డెఫినెట్ గా ఫ్యామిలీస్ తో చూడాలి. So when you go to the theater with your family, it's a clean family entertainer. When you go there, you fall in love, you cry a little bit, you dance to the tunes of DJ Vasant garu, chala anni genres unnai, and you're just satisfied by the end of it. So go watch Vaishakam also for the young pairing, fresh pairing. So support us. మీరు ఎక్కడ ఒక కొత్త సినిమా చూసినట్టు ఉండదండి, ఎందుకంటే ఇది రాజు గారు ప్రొడక్షన్ అండ్ జయ గారు డైరెక్షన్. మేమిద్దరమే కొత్త వాళ్ళం కానీ బట్ స్టిల్ మీరు సినిమా చూసినంతసేపు ఒక మంచి సినిమా చూస్తూ ఉన్న ఫీల్తోనే ఉంటారు. అండ్ యా తప్పకుండా July 21st చూడండి డెఫినెట్గా. Confused. నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాలా, ఆల్ ది బెస్ట్ చెప్పాలా లేకపోతే కంగ్రాచులేషన్స్ చెప్పాలా, ఏం చెప్పాలా? ఆల్ ది బెస్ట్ చెప్పండి, అంటే రిలీజ్ ఉంది. కంగ్రాట్స్ ఆల్రెడీ సినిమా చేసాం, దానికి కంగ్రాట్స్ చెప్పారు. నేను హిట్ అయిపోయినట్టు చెప్దాం అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్, ఒక మంచి సినిమా చేసేసారు అని. ఓ చెప్పండి అయితే. అదే ఓకేనా? ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మీ మూవీ విషయాలు మాకు మస్తు చెప్పినందుకు. మనం మళ్ళీ కలుద్దాం తప్పకుండా. చలో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇక్కడ దాకా వచ్చి మా కోసం మస్తు ముచ్చట్లు చెప్పినందుకు. ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీలో ఇంకా మస్తు రోజులు ఉండాలని కోరుకుంటున్నాను. చలో కొత్త పిల్లలు మాకు కొంచెం సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు. మనం ఇచ్చేది కదా ఎప్పుడు కొత్త వాళ్ళకు, మంచిగా యాక్ట్ చేస్తే ఎప్పుడు మనం మంచిగా సినిమాలు చూస్తాం కదా. సరే ఇలా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మనం అందరం 21వ తారీఖు నాడు ఆ సినిమాని చూద్దాం తప్పకుండా. సరేనా? నేను మళ్ళీ కలుస్తా. టడా.